तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. ఇస్కాన్ వరంగల్ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమద్ हरे कृष्ण భాగవతం हरे प्रभु कृष्ण धन्यवाद। प्रभु जी प्रणाम प्रभु जी। हरे कृष्ण మీరందరికీ प्रभु धन्यवाद। हरे कृष्ण प्रभु प्रणाम प्रभु। हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी प्रणमाल प्रभु। हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। ధన్యవాद ప్రణామ్ ఆగర్ శిష్ల ప్రభుపాద్. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి శ్రీమద్ భాగవతం 3:3-7. हरे कृष्णा प्रभु जी प्रणाम प्रभु जी। ధన్యవాद ప్రణామ్ మాతాజీ. సారీ, ఎస్ 3:3-7 షేర్ చేస్తున్నాను. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 3వ చాప్టర్ 7వ శ్లోకం. సో కాలింగ్ రిపీట్ చేయండి. ఎవరైనా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి మిగతా వాళ్ళందరూ తర్వాత చెప్పవచ్చు. తత్రాహృతాస్థా నరదేవ కన్యా तत्राहृतास्ता नरदेव कन्या కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం कुजेन दृष्ट्वा हरिमात्तबन्धुम् ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్షా उत्थाय सद्यो जगृहुः प्रहर्षा వ్రీడానురాగాం ప్రహితావలోకై व्रीडानुरो रागा प्रहितावलोकै
तत्राहृतास्ता नरदेवकन्या तत्राहृतास्ता नरदेवकन्या कुजेन दृष्ट्वा हरिमार्तबन्धुम् कुजेन दृष्ट्वा हरिमार्तबन्धुम् ताय सद्यो जगृहु प्रहर्षा ताय सद्यो जगृहु प्रहर्ष क्रीडानुरागा प्रहितावलोकै क्रीडानुरागा प्रहितावलोकै तत्राहृतास्ता नरदेवकन्या तत्राहृतास्ता नरदेवकन्या जेन दृष्ट्वा हरिमार्तबन्धुम् येन दृष्ट्या परिमार्तबन्धुम् ताय सद्यो जगृहु प्रहर्षा ताय सद्यो जगृहु प्रहर्ष क्रीडानुरागा प्रहितावलोकै क्रीडानुरागा प्रहितावलोकै థ్యాంక్ థ్యాంక్ యూ ప్రభు హరే కృష్ణ యూ తులసి మాతాజీ హరే ధన్యవాదాలు ప్రణామాలు ప్రభు. హరే తత్రాహృతస్థా నరదేవకన్యః కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష క్రీడానురాగా ప్రహితావలోకై. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. తత్రాహృతాస్తా నరదేవకన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకై. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. తత్రాహృతా నరదేవకన్యా కృజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకై. థ్యాంక్ యూ ప్రభుజీ. తత్రావృతాస్తా నరదేవకన్యః కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రవర్ష వ్రీడానురాగా ప్రవిహితావలోకై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తత్రాహుతాస్తా నరదేవకన్యః కుజేన దృష్టా హరిమత్తబంధునాం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకై. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తత్రాహృతాస్తా నరదేవకన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకై. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. తత్రాహృతాస్తా నరదేవకన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకై. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చదవాలా? ఎస్ మాతాజీ. తత్రాహృతాస్తా నరదేవకన్యాః కుజేన దృష్ట్వా హరిమూర్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకై. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మీనింగ్ ప్రతిపదార్థం చదవాలా ప్రభుజీ? నో మాతాజీ, శ్లోకం చదవండి. శ్లోక చదివాము ప్రభుజీ. ప్రభుజీ. తత్రాహృతాస్తా నరదేవకన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకై. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తత్రాహృతాస్తా నరదేవకన్యా కుజేన దృష్ట్వా హరిమూర్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్ష వ్రీడానురాగా
ప్రహితావలోకైః. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నరదే ఎస్ మాతాజీ, చదవండి. కుజేన దృష్టవా హరిం హరితా బంధు ఉత్థాయ సంధ్యము జాగృహ ప్రహర్షస్ నిగృహో వృందా క్రీడానురాగ వృందానురాగా ప్రాహిస్తవ వలోకః. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. తత్రాహృతాస్తా నరదేవ కన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జగృహు ప్రహర్షా వ్రీడానురాగా ప్రహితావలోకై. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. తాత్పర్యము భాష్యము శిల ప్రభుపాదుల వారిచే శిల ప్రభుపాదికి జై. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం. యథా గౌరంగి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. నరకాసురుని గృహమునందు చెరపట్టబడిన రాకుమార్తెలందరూ ఆర్తబంధువగు శ్రీకృష్ణుని గాంచి ఒక్కమారుగా చురుకుదనమున పొందిరి. వారు ఆ దేవదేవుని ఆసక్తితోనూ హర్షముతోనూ బిడియముతోనూ వీక్షించి తమను అతనికి భార్యలుగా అర్పించుకొనిరి. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే శిల ప్రభుపాదికి జాయ్. నరకాసురుడు పెక్కుమంది రాకుమార్తెలను చెరబట్టి తన ప్రాసాదమున బందీలుగా నుంచెను. కాని శ్రీకృష్ణ భగవానుడు ఆ దానవుని సంహరించి అతని గృహమున ప్రవేశించినప్పుడు రాకుమార్తెలందరూ ఆనందముతో రంజితులై తమను తాము ఆ దేవదేవునికి పత్నులుగా అర్పించుకొనిరి. భగవానుడొక్కడే ఆర్తుల బంధువగుట అందులకు కారణం. భగవానుడు వారికి అంగీకరింపని ఎడల వారికి వివాహమయ్యడి అవకాశమే లేదు. ఏలయన దానవుడు ఆ రాకుమార్తెలను తమ తండ్రుల రక్షణ నుండి చెరపట్టినందున ఎవ్వరునూ వారిని వివాహమాడుటకు అంగీకరించబోరు. వైదిక సంఘ నియమానుసారము కన్య తండ్రి రక్షణ నుండి భర్త యొక్క రక్షణ చేరవలెను. కానీ ఆ రాకుమార్తెలందరూ ఇదివరకే తమ తండ్రుల రక్షణ నుండి తప్పించబడినందున స్వయముగా భగవానుని తప్ప అన్యులను భర్తగా పొందుట వారికి అతి కష్టతరమే అయి ఉండేది. సో ఇది శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడు అనే రాక్షసుని ఏ విధంగా చంపాడు, అది ఈరోజు ఒక స్టోరీ అన్నమాట. సో ఒకసారి ఈ నరకాసురుడు ఎవరు? ఇతను ఇంకొక పేరు ఉందన్నమాట, భౌమాసురుడు, నరకాసురుడు, వీళ్ళందరూ ఒకటే. సో ఇతను ఏం చేశాడు? యాక్చువల్లీ ఈ భౌమాసురుడు యాక్చువల్లీ కృష్ణ భగవానుడికి భూదేవికి పుట్టినవాడు. సో భూదేవికి కొడుకు. సో కాకపోతే చెడు సాంగత్యంతో, చెడు సావాసంతో దుర్మార్గుల్లాగా అయిపోయాడు అనమాట. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? జన్మతోటి ఏది కూడా రాదనమాట మనకి. ఎవరైనా సరే, ఆఖరికి ఈవెన్ భగవంతుని యొక్క కొడుకైనా సరే, భగవంతుని యొక్క కుమారుడైనా సరే చెడు సావాసం చేసేస్తే మొత్తము మనకు కూడా అంతా మన క్యారెక్టర్, మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క చిత్తము, చైతన్యము అంతా కూడా చెడిపోతుంది. అందుకే మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే భక్తుల యొక్క సాంగత్యం చేయాలి మనం. కృష్ణ భగవానుని భక్తుల యొక్క సాంగత్యం చేస్తూ, భక్తుల యొక్క సాంగత్యంలో మనం శ్రీమద్ భాగవత కథ వినడం ఇది చాలా ఇంపార్టెంట్.
సో భగవంతుని కొడుకుగా, భూదేవికి కొడుకుగా పుట్టిన నరకాసురుడు ఇంత దుర్మార్గానికి పాల్పడి ఏం చేశాడు అతను? 16,100 మంది స్త్రీలను, కన్యలను వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి అపహరించి అందరిని బందీల్లాగా పెట్టాడనమాట. సో అప్పుడు అదే కాకుండా ఏం చేశాడు ఈ భౌమాసురుడు? ఉమ్, అంతటా చెలరేగుతూ అందరినీ చాలా బాధిస్తున్నాడు, పీడిస్తున్నాడు అనమాట. వరుణదేవుడికి వెళ్ళి వరుణదేవుడి యొక్క ఛత్రి తీసుకున్నాడు, దొంగిలించాడు. వరుణదేవుడు అంటే నీటి అంటే ఈ సముద్రానికి దేవుడు అనమాట. సో సముద్ర దేవుణ్ణి ఓడించాడంటే ఎంత బలం ఉంది చూడండి. సునామీ సముద్రం నుంచి వస్తే ఎవరైనా తట్టుకోగలుగుతారా? మొత్తం ఊరు, ఒక సిటీయే కొట్టుకోపోతుంది. రాష్ట్రం కూడా కొట్టుకుపోతుంది సునామీలు వస్తే. అంత పవర్ ఉంటుంది ఓషన్లో, సముద్రం. సో ఆ సముద్రం దేవతను ఓడించేసేసి వరుణదేవుణ్ణి ఆయన యొక్క ఛత్రి దొంగిలించాడు. అలాగే వెళ్ళి అందరి దేవతలకు తల్లి అయిన అతిథిని, ఆ దేవతలను ఓడించి అతిథి యొక్క ఆమె యొక్క చెవు పోగులు దొంగిలించాడు. తర్వాత మేరు పర్వతం యొక్క కొంత భాగాన్ని దొంగిలించాడు, మణి పర్వతాన్ని. సో అట్లా ఈ విధంగా చాలా చాలా రాక్షసత్వం చేస్తూ అందరినీ బాధిస్తూ 16,100 మందిని బంధించాడు, కన్యలని వాళ్ళ తండ్రులకు దూరం చేసి. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా వచ్చేసి మన ఇంట్లో మన పిల్లల్ని, ఎస్పెషల్లీ పెళ్లిళ్ళలో ఉన్న పిల్లల్ని దొంగిలించి తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుంది? ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు? సో ఆ విధంగా 16,100 మందిని బంధించి పెట్టాడనమాట. సో ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? ఇంకా ఇంద్రుడు వెళ్ళేసి కృష్ణ భగవానునికి పెటిషన్ పెడతాడనమాట. సో ద్వారకాకి వెళ్ళి ఇంద్రుడు కృష్ణతో విన్నవించుకుంటాడు అనమాట. ఈ యొక్క దుర్మార్గుడైన భౌమాసురుడు చాలా దారుణంగా చేస్తున్నాడు ప్రతి విషయం, ఇంతమందిని కన్యలను బంధించాడు, ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నాడు, ఏదైనా ఒకటి చేయండి అని చెప్పేసి. సో అప్పుడు కృష్ణ భగవానుడు సత్యభామను తీసుకొని గరుడ పైన వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏది? ప్రాగ్జ్యోతిష్యపుర. సో ప్రాగ్జ్యోతిష్యపుర అనేది ఈ పట్టణంలో ఉన్నారనమాట వీళ్ళందరూ, నరకాసురుడు. సో ఎంత పకడ్బందీగా ఈ యొక్క ప్రాగ్జ్యోతిష్పురాన్ని నిర్మించాడు అంటే ఎవ్వరు కూడా దండెత్త లేకుండా చేశాడు అనమాట. ఫస్ట్ మిలిటరీ అవుట్ పోస్ట్ ఉంది. ఆ మిలిటరీ అవుట్ పోస్ట్ లో చాలా స్ట్రాంగ్ హోల్డ్స్, ఎంతో మంది మిలిటరీని పెట్టాడు. ఆ తర్వాత ఒక వాటర్ కెనాల్ పెట్టాడు. వాటర్ కెనాల్ పెట్టి దాని లోపల ఎలక్ట్రిక్ ఫెన్స్, అంటే కరెంట్ షాక్ వచ్చేటట్టుగా ఫెన్స్ చేశాడంతా. ఆ తర్వాత లోపలికి వస్తే అనిల అంటే వాయువు, పాయిజనస్ వాయువులు, అంటే ఆ గాలి పీలిస్తే చనిపోతారనమాట. అటువంటిది ఒక ఫెన్స్ పెట్టాడు. ఇవన్నీ చేస్తే కృష్ణ భగవానుడు సత్యభామతో వస్తున్నాడు అనమాట. వచ్చేస్తూ ఫస్ట్ ఆయన గద తీసేసుకొని అందరినీ ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎక్కడైతే పైన ఫస్ట్ కోట ఉందో అక్కడ అందరినీ, లక్షలాది మంది భటులు వాళ్ళందరూ ఉన్నప్పుడు, ఏనుగులు వాళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉంటే గద తీసేసుకొని వాళ్ళందరినీ కొడుతూ వస్తున్నాడు అనమాట. అట్లా వస్తూ గరుడ పక్షి ఏం చేస్తుంది? ఇప్పుడు గరుడ పక్షి అందరినీ గీరుతుంది. తన యొక్క వింగ్స్, ఆ యొక్క రెక్కలు ఆడిస్తూ అందరికి బాగా శత్రువులందరినీ భయపెడుతూ వెళ్తుంది అనమాట. ఎంతమంది ఎన్ని బాణాలు వేసినా కూడా కృష్ణ ఒక్కడే వాటన్నిటినీ దూరం చేస్తూ, యుద్ధం చేస్తూ మరి వెళ్తున్నాడు, ఒక్కడే వస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత వాటర్ కెనాల్లో వచ్చాడు. వాటర్ కెనాల్ మొత్తము కృష్ణ భగవానుని యొక్క, అందులో ఎన్నో రకాల బాణాలు అవి వస్తున్నాయి అందులో నుంచి కూడా, ఆ కెనాల్లో నుంచి. వాటన్నిటిని కూడా కృష్ణ భగవానుడు తన యొక్క బాణాల ద్వారా, తన యొక్క గద ద్వారా అన్ని ధ్వంసం చేశాడనమాట. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫెన్స్, ఎక్కడైతే కరెంట్ షాక్ పెట్టాడో సుదర్శన్ చక్ర పంపించేసి అదంతా న్యూట్రలైజ్ చేశాడు, అదంతా ధ్వంసం చేశాడు కృష్ణ. ఆ తర్వాత ఈ అనిల వాయు, ఒక పాయిజనస్ అంటే విషంతో కూడుకున్న వాయువును పెట్టాడు కదా,
అదంతా భగవంతుని యొక్క పవర్ చేత అదనంతా ధ్వంసం చేశాడు. ఇదంతా ధ్వంసం చేసి వచ్చినప్పుడు మురా అనే రాక్షసుడు, ఉం? సో మురా అనే రాక్షసుడు నీటి లోపల ఉన్నాడు అనమాట. ఇవన్నీ చూసి ఈ చప్పుడంతా వినేసి బయటికి వచ్చాడు. 5 తలలతో ఉన్నాడు అనమాట ఈ మురా అనే రాక్షసుడు. ఉం? సో ఈ మురా అనే రాక్షసుడు వచ్చి గదను విసిరి 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 డైరెక్ట్ గా ఈ యొక్క గరుడ వైపే ఇస్తున్నాడు అనమాట. అప్పుడు ఇమ్మీడియట్లీ కృష్ణ తన యొక్క గదతో ఆ యొక్క గదాన్ని పగలగొట్టాడు. ఆ తర్వాత ఒక త్రిశూలం పంపించాడు గరుడంపై. త్రిశూలం పంపిస్తే కృష్ణ భగవానుడు 2 ఆర్ఎఫ్స్ 2 బాణాలను తీసేసి బాణాలన్నీ విసిరాడు అనమాట. విసిరితే అది త్రిశూలం కట్ అయిపోయింది అక్కడ. అట్లా రకరకాల బాణాలు ఇస్తున్నాడు, రకరకాల పంపిస్తున్నాడు కృష్ణ భగవాని మీద, గరుడ మీదకి. సో అట్లా చేస్తుంటే భీకరమైన యుద్ధం చాలాసేపు జరిగింది. చాలాసేపు యుద్ధం చేసి ఈ మురా అనే రాక్షసుని ధ్వంసం చేశాడు మొత్తం. ఆయన యొక్క బాణాలని, ఆయన యొక్క గదని, ఆయన యొక్క అస్త్రాలను అన్నింటినీ ధ్వంసం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు, డైరెక్ట్ గా వచ్చేసి ఆయన ఫిస్ట్ ఫైట్ అంటే చేతులతో ఫైట్ చేస్తున్నాడు అనమాట కృష్ణతో. సో కృష్ణ అప్పటికి అతన్ని బాణాలు వేస్తూ 5 తలలకి 5 తలలు కట్ చేసి అందులో పడేశాడు అనమాట. అప్పుడు ఆ మొత్తం 5 తలలు ఒక గుట్టలు పేలినట్టుగా కింద పడి అతను మురా అనే రాక్షసుడు మరణించాడు అనమాట. అప్పుడు కృష్ణ భగవాన్కి మురారి అని పేరు వస్తుంది అనమాట. సో మురారి భగవాన్ కి జాయ్, శ్రీకృష్ణ భగవాన్ కి జాయ్, సత్యభామకి జాయ్. సో అలా చంపిన తర్వాత ఇంకా లోపలికి వస్తున్నాడు అనమాట. సో కృష్ణ లోపలికి వచ్చేటప్పుడు ఈ యొక్క మురా రాక్షసుని చంపిన తర్వాత కృష్ణ యొక్క పాంచజన్య అనే శంకు ఉంది అన్నమాట. ఆ శంకు ఊదుకుంటూ లోపలికి వస్తున్నాడు. అది ఊదుతుంటూ లోపలికి వస్తుంటే ఎంత సౌండ్ వచ్చింది అంటే శత్రువులందరికీ అదొక మొత్తం ఇట్లా పేలిపోతున్నామా అనే అంత చప్పుడు వస్తుంది అనమాట. మొత్తం అక్కడ ఉన్న ప్రదేశం అంతా కదిలింది ఆ యొక్క పాంచజన్య శంకు ఊదినప్పుడు కృష్ణ భగవానుడు. సో ఈ యొక్క రాక్షసులందరి హృదయాల్లో భయకంపనం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇప్పుడు నరకాసురుడు వచ్చాడనమాట. సో నరకాసురుడు వచ్చిన తర్వాత పెద్ద బ్యాటిల్ జరుగుతుంది అక్కడ. యాక్చువల్లీ మురా అనే రాక్షసుడు చనిపోయిన తర్వాత మురా రాక్షసునికి 7 కొడుకులు ఉన్నారనమాట. తామ్ర, అంతరిక్ష, యమరాజ, వీళ్ళందరూ ఇంకా అట్లా 7 ఉన్నారనమాట. సో 7 వాళ్ళందరూ వచ్చేసి ఒకటేసారి అటాక్ చేశారు కృష్ణ పైన. సో కృష్ణ భగవానుడు ఒక్కొక్కరిని చూసి వాళ్ళ యొక్క చేతులు, వాళ్ళ యొక్క కాళ్ళు, వాళ్ళ యొక్క తలలు అన్ని తీసేసాడు. యుద్ధం చేస్తూ చేస్తూ అందరినీ యమరాజు లోకానికి పంపించాడు. సో అట్లా అయిపోయిన తర్వాత భౌమాసురుడు అప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చాడు అనమాట. ఎంతో పెద్ద ఆర్మీని తీసుకొని ఎంతో మంది ఏనుగులని, ఎంతో మంది గుర్రాలని. ఆ ఏనుగులు ఇక్కడ వాళ్ళ రాజ్యంలోనే పుట్టి పెరిగాయి అనమాట. ఎంత మదమెక్కి ఉన్నాయంటే ఒక ఏనుగు ఇంకా చెప్పలేనంత ఉంది అనమాట. ఆ ఏనుగులు అలా ఉన్నాయి. సో ఆ ఏనుగులన్నీ ఉరికొస్తుంటే అప్పుడు గరుడ ఆ ఏనుగులతో తర్వాత తన యొక్క రెక్కలతో ఆడిస్తూ తన యొక్క ముక్కుతో వాటిని అన్నిటినీ పొడుస్తూ ప్లస్ అవి ఉంటాయి కదా చేతుల యొక్క గోర్లు, ఆ గోర్లతో వాటిని అన్నిటినీ ఏనుగుల్ని సైతం ఇట్లా చీరేస్తున్నాడు అనమాట. ఆ విధంగా గరుడ ఫైట్ చేస్తున్నాడు. ఇంతలో భౌమాసురుడు శతఘ్ని అనే ఒక పెద్ద ఆయుధాన్ని విసిరాడు అనమాట కృష్ణ భగవానుడికి మీదికి. సో కృష్ణ ఇమ్మీడియట్లీ ఆయన యొక్క గదతో దాన్ని ధ్వంసం చేసేస్తాడు. ఆ తర్వాత ఒక త్రిశూలాన్ని విసిరేస్తాడు. ఆ త్రిశూలాన్ని కూడా ధ్వంసం చేస్తాడు. సో అట్లా కృష్ణ దగ్గరికి రాకముందే అవన్నీ ధ్వంసం చేసేస్తున్నాడు. అట్లా యుద్ధం చేస్తూ చేస్తూ సుదర్శన చక్రాన్ని పంపించేసేసి అక్కడున్న ఆర్మీ అందరినీ చంపేశాడు. ఆర్మీ అందరినీ చంపేసిన తర్వాత ఇంకా అక్కడ గుర్రాలు, ఏనుగులు, వాళ్ళు తీసుకొచ్చిన అందరు సోల్జర్స్ అందరు చనిపోయారు. ఇప్పుడు ఓన్లీ భౌమాసురుడు మిగిలాడు. సో భౌమాసురుడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే కృష్ణ భగవానుడు అతన్ని కూడా బాణాలతో పాటు వేసి అతని తల తీసేసి అతన్ని కూడా సంహరిస్తాడు అనమాట. కృష్ణ భగవాన్ కి జాయ్, సత్యభామకి జాయ్.
సో అట్లా భౌమాసురుడిని చంపిన తర్వాత ఇంకా అంతా కొంచెం సెటిల్ అయిపోతుంది. అప్పుడు భూమాత వస్తుందన్నమాట. భూమాత వచ్చేసి కృష్ణ భగవానికి ప్రేయర్ చేస్తుంది అనమాట. ఓ ఓ కృష్ణ. అప్పుడు ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఈ భూమాత వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది ఆమె అతిథికి ఆమె యొక్క చెవు పోగులు రిటర్న్ చేసేస్తుంది. ఆ క్షత్రియ ఎక్కడైతే వరుణదేవుడిని దొంగిలించాడో ఆ వరుణదేవుడికి ఇచ్చేస్తుంది. అవన్నీ చేసిన తర్వాత ఒక మంచి జ్యువెల్, ఒక సెలెస్టియల్, ఒక మంచి వజ్రం వైడూర్యం అంటారు కదా, దాన్ని కృష్ణ భగవానికి అర్పిస్తుంది. అర్పించి ప్రేయర్స్ చేస్తుంది అనమాట. ఏ విధంగా నువ్వు అన్ని 3 గుణాలకు నువ్వు అతీతుడు కృష్ణ, నువ్వు ఇప్పుడు మమ్మల్ని అందరినీ రక్షించావు అని చెప్పేసి ఈ భౌమాసురుడికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు భగదత్త. సో అంటే భూమి యొక్క మనవడు, కొడుకు యొక్క కొడుకు. సో భౌమాసురుడు చనిపోయాడు కదా, ఇప్పుడు ఆ భగదత్తాన్ని తీసుకొచ్చి కృష్ణకి సమర్పిస్తుంది అనమాట. నీ యొక్క రక్షణలో ఈయన నుంచు అని చెప్పేసి. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన వణికిపోతున్నాడు, సో ఆయన కొంచెం ఆశ్రయం ఇవ్వు అని చెప్పేసి. సో అట్లా ఇచ్చేసి ఆమె చాలా ఎలాబరేట్ గా ప్రేయర్స్ చేస్తుంది. ఆ ప్రేయర్స్ చేసిన తర్వాత ఆ ప్రేయర్స్ లో కృష్ణ భగవాన్ని ప్రేయర్స్ చేస్తూ కొలుస్తూ ప్రేయర్స్ చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఆ భౌమాసురుడి యొక్క ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు భౌమాసురుడు ఎక్కడైతే 16,100 మంది కన్యలను బంధించాడు కదా, సో అక్కడికి వెళ్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్తుంటే వాళ్ళందరూ ఇప్పుడు కృష్ణ భగవాన్ని చూస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక స్త్రీ తండ్రి సంరక్షణలో పెరగాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి. అట్లా కాకుండా ఫ్రీడమ్గా ఎస్పెషల్లీ స్త్రీలకు ఇచ్చారనుకోండి, అది వేదిక్ ట్రెడిషన్ ప్రకారం అది సరైనది కాదు. సో ఎప్పుడైనా ఒక రాక్షసుడు కిడ్నాప్ చేశాడు అనే వార్త తెలిసిందంటే ఇంకా వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకోరు, రైట్? తండ్రికి దూరంగా ఉన్నారు చాలా రోజులు, ఆమె కిడ్నాప్ చేశారు అన్న తర్వాత ఆ వార్త బయటకు వచ్చినాక ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా? సో ఈ 16,100 మందికి పెళ్లి అయ్యే అవకాశమే లేదు ఇంకా. సో వాళ్ళందరూ కృష్ణ భగవాన్ని చూసి ఆయన సౌందర్యం చూసేసి వాళ్ళందరూ లోపట వాళ్ళ వాళ్ళ హృదయంలో కృష్ణ భగవాన్ని ప్రేయర్ చేస్తున్నారు అనమాట. ఓ కృష్ణ, మమ్మల్ని స్వీకరించు, మాకు ఇంకా పెళ్ళయ్యే ఛాన్సే లేదు ఇంకా. సో ఒకవేళ అని చాలా వాళ్ళ హృదయం లోతులో నుంచి ప్రేయర్ చేస్తున్నారనమాట, దయచేసి మమ్మల్ని స్వీకరించు అని చెప్పేసి. సో కృష్ణ ఏంటి? కృష్ణ ప్రతి ఒక్కరు హృదయంలో పరమాత్మగా ఉన్నాడు. సో వాళ్ళందరి ప్రేయర్స్ అర్థం చేసుకున్నాడు, వాళ్ళందరి ప్రేయర్స్ విన్న తర్వాత అప్పుడు వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటాడు, యాక్చువల్లీ స్వీకరిస్తాడు. సో కృష్ణ యొక్క మెంటాలిటీ చూడండి. కృష్ణ 16,108 మందిని పెళ్లి చేసుకున్నారంటే ఎవ్రీబడి, ఎవరు చూడు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న ఏంటి? కృష్ణ ఏంటి దేవుడైతే 16,000 మందిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఏం దేవుడు అని ఒకరు అడుగుతారు. ఒకరు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా ఆయన అడుజాల్లో మేము కూడా ఫాలో అవుతాం, మేము కూడా 2-3 చేసుకుంటాం, తప్పేంటి అని ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇట్లా చేష్టలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కృష్ణ చూడండి, కృష్ణ ఏ విషయంలో వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు? ఇంకా వాళ్ళకి పెళ్ళయ్యే ఛాన్సే లేదు. వాళ్ళని ఉద్ధరించడం కోసమే, జస్ట్ వాళ్ళని ఉద్ధరించడం కోసం పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ ఏదో వాళ్ళతో ఎంజాయ్ చేద్దామన్నట్టు పెళ్లి చేసుకోలేదు. అక్కడ వాళ్ళు అల్లాడిపోతూ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, ఇంకా మాకు ఇంకా పెళ్ళయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఒక రాక్షసుడు మమ్మల్ని ఎత్తుకెళ్ళాడు, బంధించిన ఈ వార్త తెలిస్తే ఎవరు పెళ్లి చేసుకోరు, సో మా పరిస్థితి ఏంటి? అట్లా వాళ్ళు అర్థిస్తే ఆర్త బంధువుగా వచ్చేసి కృష్ణ వాళ్ళని రక్షించాడు అనమాట. మళ్ళీ కృష్ణ ఎలా పెళ్లి చేసుకున్నాడు వాళ్ళని? ఒక్కొక్కరికి చక్కటి వాళ్ళందరికీ మంచి మంచి బట్టలు తొడిగించేసేసి వాళ్ళకు రకరకాల వజ్ర వైడూర్యాలతో కానుకలు అవన్నీ ఇచ్చేసి వాళ్ళని చాలా చక్కగా పంపించేసేసి 16,100 భవనాలు నిర్మించాడు. ఆ భవనంలోకి కృష్ణ వెళ్ళి ఒకేసారి 16,100 మందిని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క కృష్ణ ఉన్నాడు వాళ్ళతో. కృష్ణ 16,100 మంది విభజించుకొని
16,000 ఒక 100 భవనాల్లోకి వెళ్ళి ఒక్కొక్క భార్యతో వివాహం చేసుకున్నాడు అక్కడ. సో ఇట్లా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, నువ్వు ఒక పని చేయి, నువ్వు 3 భాగాలుగా వివరించుకో ఫస్ట్, ఆ తర్వాత నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి. సో 16,000 మందిని కృష్ణ పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పవర్ చూపించాడు కృష్ణ. ఓకే, మనకి ఇప్పుడు దర్శన్ టైం అయింది, ఆ తర్వాత ఇంకొంచెం చెప్తాం. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీ గణపతి కీ జై. బలదేవ్ సుబ్రహ్మణ్యం కీ జై. జై సుమదేవ్ కీ జై. రాధా నీల మాధవ్ కీ జై. సో అట్లా కృష్ణ భగవానుడు 16,000 మందిగా విభజించేసేసి 16,100 మంది కృష్ణుల్లాగా ఉండి ఒక్కొక్క భవనంలోకి వెళ్ళి ఒక్కొక్క రాణితో వివాహం చేసుకొని, ఆ వివాహం చేసుకున్నప్పుడు కృష్ణ ఆ రాణితోనే ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి, కృష్ణ ఒక రాణితో ఉన్నప్పుడు ఇంకో రాణి ఎదురు చూడడం కాదు, కృష్ణ ప్రతిరోజు అక్కడి నుంచి నడిచి వాళ్ళ యొక్క ప్యాలెస్ నుంచి నడిచి బయటికి వచ్చేసి
16,000 ఒక 100 మంది 108 మంది కృష్ణాలు వచ్చేసి మళ్ళీ ఒక కృష్ణగా అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు 16,000 100 మంది కృష్ణులాగా తయారైపోయి అందరి ఇళ్లలోకి వెళ్ళేవాడు అనమాట. ఒకేసారి అందరు భార్యలతో అలా ఉన్నాడు కృష్ణ. అలాగే కాకుండా వాళ్ళతో నవ్వుతూ వాళ్ళతో ఒక భార్య భర్తలు ఎలా ఉంటారో ఆ విధంగా ఉన్నారనమాట. సో అది కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం ప్లస్ కృష్ణ భగవానుడి యొక్క పవర్. సో ఆ ఎగ్జాంపుల్ తీసేసుకొని చాలా మంది ఈ యొక్క ఎపిసోడ్ మీద చాలా డిఫరెంట్ గా మాట్లాడతారు అనమాట. 16,000 మంది ఎట్లా పెళ్లి చేసుకుంటాడు. సో ఆయనకు ఆ పవర్ ఉంది, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, రైట్? మనకు ఆ కెపాసిటీ ఉందా? సో ఒక్క ఇల్లు కట్టే కెపాసిటీ కూడా మనకు లేదు, కానీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు చాలా మంది, రైట్? సో అట్లా పెళ్లి చేసుకొని ఆ విధంగా వాళ్ళందరితో ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఇక కృష్ణ సత్యభామ తోటి వెళ్తూ వెళ్తూ అదితి దేవతల యొక్క తల్లి అయిన అదితికి ఆ చెవు పోగులు ఇద్దామని చెప్పేసి కృష్ణ వెళ్ళి అవి అప్పచెప్తాడు. ఇంద్రుని కలిసేసి వాళ్ళ తల్లికి ఆ యొక్క చెవు పోగులు ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసిన తర్వాత వెళ్తూ ఉంటే అప్పుడు పారిజాత వృక్షం ఉంటుంది అనమాట. సో పారిజాత వృక్షం ఉన్నప్పుడు అప్పుడు సత్యభామకి ఈ పువ్వు గురించి అంతకుముందు నారద వచ్చేసి ఒకసారి ఏం చేశాడు, రుక్మిణీదేవికి ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఏమేం చేస్తుంది, నేను మొత్తం చెట్టే తీసుకెళ్తాను, నాకు చెట్టే కావాలి అని అంటే అప్పుడు కృష్ణ పారిజాతం చెట్టు మొత్తం తీస్తాడనమాట. తీసినప్పుడు అది ఇంద్రుడికి నచ్చట్లేదు. సో ఇంద్రుడు తర్వాత ఇతరత్ర దేవతలందరూ కలిసి అక్కడ ఒక యుద్ధం చేశారు కృష్ణతోటి. ఇంతకు ముందే జస్ట్ కొన్ని రోజుల ముందే ఇంద్రుడు వెళ్ళి విన్నపించుకున్నాడు, ఈ దుర్మార్గుడు ఉన్నాడు, ఆయన చేతి నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పేసి ద్వారకాలో కృష్ణ ఉంటే. అట్లా ఉంటే వచ్చేసి కాపాడి వాళ్ళ తల్లి యొక్క దొంగిలించబడిన చెవు పోగులు ఇస్తూ మళ్ళీ వస్తూ ఉంటే ఒక చెట్టు తీసుకుంటే ఇంద్రుడు యుద్ధం చేస్తున్నాడు. సో దీంట్లో మనకు శ్రీల ప్రభుపాద అక్కడ ఏం రాస్తున్నాడంటే, ఒక మెటీరియలిస్ట్ పర్సన్, ఒక ప్రాపంచిక వ్యక్తి ఈ విధంగా ఉంటాడు అనమాట. ఒక రోజు ఒక విధంగా ప్రే చేస్తాడు, నాకు ఇది కావాలి కృష్ణ అని చెప్పి, భగవంతుడా నాకు ఇది కావాలి. అది దక్కిన తర్వాత మళ్ళీ భగవంతునికే రివర్స్. సో అట్లా అనమాట. సో ఇంద్రుడితో అక్కడ చిన్న యుద్ధం అవుతుంది. యుద్ధమై కూడా వాళ్ళందరినీ ఓడిచ్చేసేసి ఆ చెట్టు తీసుకొని వస్తాడనమాట సత్యభామ గురించి. సో అట్లా ఈ యొక్క 16,100 మందితో కృష్ణ ఎక్స్పాండ్ అయిపోయి వాళ్ళందరితో సైమల్టేనియస్ గా ఒకేసారి అందరితో ఉండి ఒక నార్మల్ భర్త, ఈ ప్రపంచంలో ఒక నార్మల్ భర్త ఎలా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు. అయితే వీళ్ళందరూ ఈ క్వీన్స్ ఒక్కొక్కరికి వేల మంది దాసీలు ఉన్నారు ఒక్కొక్క రాణికి. అయినా కూడా ప్రతి రాణి ఏం చేస్తుంది, కృష్ణ భగవానుడు రాగానే అతని పాదాలు కడుగుతూ అతన్ని విసనగా ఊపుతూ ఫ్యానింగ్ చేస్తూ ఆరతి ఇచ్చేసి ఆ తర్వాత కృష్ణకి స్వయంగా వాళ్ళే స్నానం చేస్తున్నారు రాణిలు. సో అట్లా స్నానం చేసి కృష్ణకి స్వయంగా వంట చేసి కృష్ణని చక్కగా వాళ్ళు ఎంతో ప్రేమగా సర్వీస్ చేస్తున్నారు అనమాట, ఎంతో భక్తితో. ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఇది మన కృష్ణ బుక్ లో కూడా ఇది ఉందన్నమాట, భౌమాసురుడి యొక్క స్టోరీ శ్రీమద్ భాగవతం ద్వారా. సో అది ఈ రోజు యొక్క కథ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాద్కి జై. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. బాగున్నారా ప్రభు? బాగున్నాం ప్రభు. ఆపరేషన్ అయింది ప్రభుజీ తనకి. ఓకే ఓకే. ఇప్పుడు అంతా ఓకేనా మాతాజీ? సెట్ అయ్యారా? షుగర్ తో కొంచెం కంట్రోల్ అయితే సెట్ అయిపోతుంది ప్రభుజీ. ఓకే ఓకే. అందరం ప్రే చేద్దాం డివోటీస్. ప్రభుజీకి తొందరగా హీల్ అయిపోయి సర్జరీ అంతా రికవర్ అయిపోయి మంచిగా మళ్ళీ తిరుగుతూ కృష్ణ భగవానుడి భక్తిలో ముందుకొచ్చేసి టెంపుల్లో యాక్టివిటీస్ సర్వీస్ చేయాలని అందరం ప్రార్థిద్దాం. ఈ ప్రార్థనతో ఎవరైనా ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ రామ హరే రామ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ హరే హరే రామ 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 హరే హరే.
థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ప్రభు. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ ఇప్పుడు వాళ్ళు కూడా కృష్ణుడు కావాలని ఎవరిని వివాహం చేసుకోలేదు కదా, వాళ్ళ కోసం వేడుకుంటే చేసుకున్నారు కదా ప్రభుజీ. ఏంటమ్మా ప్రశ్న? మళ్ళీ అడుగు. ఈ 16,000 ఒక 100 భార్యలు కృష్ణుణ్ణి వేడుకున్నారు కదా, మాకు ఇంకా వివాహం కాదు మీరు చేసుకోండి అని. అంతేగాని కృష్ణుడు కావాలని అయితే ఒక్కరిని కూడా చేసుకోలేదా ఇట్లా? యా, సో కృష్ణ భగవానుడికి 16,000 ఒక ఈ 100 మంది వాళ్ళు అర్థించారు కృష్ణాని. వాళ్ళు అర్థించి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క ప్రార్థన అనుసారం పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో కృష్ణ ఎంజాయ్మెంట్ కోసం చేసుకోలేదు వాళ్ళందరినీ, సో వాళ్ళని ఉద్ధరించడం కోసం చేసుకున్నాడు. ఇంకొకటి, కృష్ణ అందరిలో అటాచ్డ్ గా ఉంటాడు అనమాట. కృష్ణలో ఒకటి అందరికంటే అందమైన వాడు, అందరికంటే ధనమున్నవాడు, అందరికంటే బలమైన వాడు, అట్లా అందరికంటే రినౌన్స్ కూడా. రినౌన్స్డ్ అంటే ఏంటి? నిస్సంగత్వం. అన్నీ ఈజీగా వదిలిపెట్టగలుగుతాడు కృష్ణ ఎవరినైనా సరే. ఇంతమంది, ఇంత ధనము, ఇంతమంది సహస్రకోటి లక్ష్మీదేవిలు, 16,000 మంది భార్యలు, ఇంతమంది ఉన్నా కూడా కృష్ణ ఎవరితో కూడా సంగత్వంలో ఉండడు, డిటాచ్డ్ గా ఉంటాడు, నిస్సంగత్వంలో ఉంటాడు. అంత కృష్ణ ఉన్నంత నిస్సంగత్వంలో ఇంకెవరూ ఉండలేరు. అది కూడా కృష్ణ అందరికంటే ఏ సన్యాసిని తీసుకోండి, అందుకంటే ఎక్కువగా రినౌన్స్డ్ ఆర్డర్ లో కృష్ణ ఉంటాడు అనమాట. అది కృష్ణ భగవాన్ యొక్క ఆపులెన్స్. ఓకేనమ్మా? రుక్మిణి అమ్మవారు లేఖ రాసి ఆమె వేడుకుంటేనే ఆమెను చేసుకున్నాడు. అందరిది అన్ని ఎవరైనా కానీ వేడుకొని కృష్ణ నేను ఇంకా భరించలేనని అన్నప్పుడే చేసుకున్నాడు. అసలు కృష్ణుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆయన భార్య ఎవరు? డౌట్ ఉన్నది. రాధారాణి. ఓకే. అందుకే ఎప్పుడైనా ఏ పూజలనైనా రాధారాణి పక్కన ఉంటారు కదా. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. నిన్న ఏదో క్వశ్చన్ అడిగారు, ప్రభుజీని అడగమన్నాను నేను, గుర్తుందా? అడగలేదు, నాకు అడగ రావట్లేదు. నేను ప్రభుజీ ధర్మరాజు నిన్న స్టోరీలో ధర్మరాజు విదురుడా ఎవరు మళ్ళీ అవతారం తీసుకున్నా, విదురుడేను కదా ప్రభు, మళ్ళీ ఈ జన్మ తీసుకున్నారు కదా యమధర్మరాజుకు శాపం వలన. మరి ఆ టైంన మళ్ళీ యమధర్మరాజు పాలన ఎవరు చేశారు అని మాతాజీ గారికి ఆలోచన వచ్చిందట. నిన్న మధ్యాహ్నం క్లాస్ లో అడిగింది నన్ను. మాతాజీ ప్రభుజీని అడుగుదాం అని చెప్పారు. సో ఇప్పుడు కృష్ణ భగవానుడు కానీ, కృష్ణ భగవానుడు యొక్క డివోటీస్ కానీ, వీళ్ళు వాళ్ళ యొక్క అంశల్లాగా వస్తారనమాట. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అంశల్లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ వచ్చినప్పుడు, హనుమాన్ ఎవరు? హనుమాన్ రుద్రుడిది కొంచెం ఉంది అంశ, తర్వాత విష్ణుమూర్తి అంశ ఉంది, అట్లా అంజని పుత్రుడు, ఇట్లా రకరకాలుగా ఉంది అనమాట అంశాలు. సో అట్లా అన్నప్పుడు కృష్ణ అక్కడ గోలోక బృందాలనే ఉంటాడు. ఈ యొక్క భూమికి వచ్చినప్పుడు కూడా, ఈ లీల చేసేటప్పుడు కూడా గోలోక బృందాలలో కూడా కృష్ణ ఉంటాడు. రాధారాణి కూడా గోలోక బృందాల్లో ఉంటుంది. వాళ్ళ యొక్క అంశాలు ఇక్కడికి వస్తారనమాట. సో ఆ విధంగానే ఈ యమధర్మరాజు వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ అన్ని నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ యొక్క అంశ ఒకసారి వచ్చేసి వాళ్ళు ఇలా ముగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్తారనమాట. అట్లా ఈవెన్ ఇప్పుడు రామానందరాయ్, మన చైతన్య లీలాలో రామానందరాయ్ ఎవరు? ఇద్దరి అంశం అన్నమాట. ఒకటి లలిత సఖి, రెండోది అర్జునుడు. సో ఒకే బాడీలో ఇద్దరు ఎలా ఉంటారు అంశాలు, అలా ఇద్దరు అంశాలు కూడా వచ్చారనమాట. లలిత సఖి ఆల్రెడీ కృష్ణ భగవాన్ని సేవలో అక్కడ ఉంది, అయినా కూడా ఆమె అంశగా వస్తారనమాట. సో ఎస్, అక్కడ డ్యూటీ అంతా ఆపేసి ఇక్కడికి రావడం కాదు.
సో అక్కడ డ్యూటీ అక్కడ నడుస్తుంది, ఇక్కడ ఇక్కడ లీల ఇక్కడ నడుస్తుంది అట్లా. అలాగే నిన్న మా మాతాజీ గారికి ఆ అనుమానం వచ్చి మధ్యాహ్నం బుక్ రీడింగ్ లో అడిగారు. ఇప్పుడు రాక్షసులకు కూడా అక్కడ యమధర్మరాజుగా ఇక్కడ విభీషణగా అవన్నీ చేసే శక్తులు ఉన్నాయా ప్రభుజీ? భగవంతుని కంటే ఉన్నాయి ఎన్నైనా శక్తులు వారికి కూడా ఉన్నాయి. రాక్షసులకు అలా ఉండదు, రాక్షసులకు అలా 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 ఏమీ లేదు. విభీషణ రాక్షస వంశం అట్లా విభీషణుడు కూడా అట్లా ఏమీ లేదు. సో విభీషణుడు అక్కడి నుంచి రావణుడితో గొడవ పెట్టుకొని మరి వస్తాడు, రామచంద్ర దగ్గరికి వచ్చేసి రామచంద్ర దగ్గర శరణాగతి తీసుకుంటాడు, ఫ్యామిలీ అందరినీ వదిలేసి వస్తాడు. విభీషణుడు ఆల్రెడీ అక్కడ ఇంకో విభీషణ్ ఉండి ఇక్కడ ఒక్కొక్క విభీషణ్ రావడం కాదు, మొత్తం ఇంకా భక్తులు రాక్షస వంశంలో అయినా భక్తులాగా ఉన్నాడు అన్నట్టు ప్రభుజీ. భక్తులు శుద్ధ ప్యూర్ డివోటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క డిటాచ్మెంట్ చూడండి ఇక్కడ. ఈ విభీషణ్ అంటే ఎవరు? రావణుడి యొక్క తమ్ముడు. రావణుడు లంకకి అధిపతి. అంటే ఒక దేశానికి పరిపాలించే ఒక రాజు యొక్క తమ్ముడికి ఎంత పలుకుబడి ఉండాలి, ఎంత ధనం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత పెద్ద ప్యాలెస్ భవనం ఉండాలి. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఆయన కూతురు ఉంది, ఆయన పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కూడా సభలో నిలబడి ప్రతి ఒక్కరు రాక్షసులు అక్కడ. ఓన్లీ డివోటీ ఇతనే. హనుమాన్ అసోసియేషన్ వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడగలిగాడు. అంతవరకు ఆయన చూస్తున్నాడు కానీ ఎప్పుడు మాట్లాడలేకపోయాడు. ప్రతిసారి చూస్తున్నాడు రాక్షసులు వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి, ఆయనే రామజపం చేసుకుంటూ ఉన్నాడు ఇన్ని రోజులు. ఎప్పుడైతే హనుమాన్ వెళ్ళాడో లంకకి, హనుమాన్తో కొద్దిసేపు అసోసియేషన్ దొరుకుతుంది, భక్తుడి అసోసియేషన్ దొరికినాక అర్థమవుతుంది లైఫ్ విలువ ఏంటి అని అర్థమవుతుంది. విభీషణ్ ఏ విధంగా వచ్చాడు? విభీషణ్ సభలో నిలబడి రావణాసురుణ్ణి అంటున్నాడు అనమాట, ఓ రావణ, వీళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ రామచంద్ర అక్కడికి వచ్చాడు, లంక వరకు వచ్చాడు, నీ యొక్క వంశము నువ్వు అందరూ చనిపోయే టైం వచ్చేసింది. అందరినీ ఒక మీటింగ్ పెట్టి అడుగుతున్నాడు. అడిగి ఇప్పుడు మన యుద్ధ ప్రణాళిక ఎలా ఉండాలి, శత్రువులు వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చారు, మనం ఏ విధంగా ఫైట్ చేయాలి వాళ్ళంటే. వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? మీ యొక్క బలానికి అసలు తిరుగుందా? ఒక మామూలు మానవుడు వచ్చేసి మిమ్మల్ని ప్రశ్నించగలిగే శక్తి ఉందా? నేను వెళ్ళి చంపుతాను అతన్ని, రామలక్ష్మణులు ఇమ్మీడియట్ గా నేను వెళ్ళి చంపుతాను ఒకతను అంటాడు. ఈ కోతులన్నింటినీ వానరులందరినీ నేను చంపేసి వస్తాను అని ఇంకొకతను అంటాడు. ఇట్లా అందరూ లేచి అలా చెప్తూ ఉంటే విభీషణ్ లేచి అంటాడు అనమాట, ఓ రావణ, వీళ్ళందరూ నిన్ను నీ యొక్క అహంకారాన్ని పొగుడుతున్నారు. నిజానికి ఒక్కసారి ఆలోచించు, నీ యొక్క కరదూషణ్ వాళ్ళందరినీ 14,000 మంది సోల్జర్స్ ని ఒక అరగంట సేపట్లో అందరినీ సంహరించాడు రాముడు. లంకలోకి వచ్చేసి అన్ని ఇండ్లు కాలబెట్టాడు, నీ యొక్క ప్యాలెస్ కూడా కాలబెట్టాడు హనుమంతుడు ఒక్కడు వచ్చేసి. సో ఇప్పుడు నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి తీసుకో, సీతను పంపించేసేసి. సీత ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచి మన ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా మాట్లాడితే రావణాసురుడు లేచి చాలా కోపం వస్తుంది అతనికి. చాలా కోపం వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత వచ్చేసి ఛాతీ మీద తంతాడు అనమాట గట్టిగా. తన్ని ఇమ్మీడియట్లీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే. ఇప్పుడు విభీషణుడు ఏమేమి వదిలిపెట్టాడు ఇక్కడ? రామచంద్ర దగ్గరికి వెళ్ళినప్పుడు రామచంద్ర యాక్సెప్ట్ చేస్తాడో లేదో యుద్ధం జరుగుతుంది ఇద్దరికి. ఇంకో పార్టీ నుంచి మనం ఇంకొక శత్రువు పార్టీలోకి వెళ్తున్నాం. ఆ శత్రువులు మనల్ని అంగీకరించకపోతే ఎట్లా? వాళ్ళు పట్టుకొని బంధించి చంపేస్తే ఎట్లా? ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా. సో అలా రిస్క్ తీసుకున్నాడు అతను. ఇంకోటి, అతను ఆయన యొక్క పోస్ట్ వదిలేశాడు, ఆయన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారు, ఆయన యొక్క కూతురు, భవనము, ఆయన నగలు, ఆయన ధనము అన్ని వదిలేసి అట్లే కట్టుబట్టలతో వచ్చేసాడు బయటికి. అది శరణాగతి అంటే.
సో సర్వస్వం రామచంద్రుడే అన్న భావనతో ఎస్, మనం కూడా ఎగ్జాంపుల్ తీసుకొని మనం కూడా శరణాగతి అంటే అలాగే తీసుకోవాలి. ఏదో శరణాగతి అంటే ఓకే, ఒక ఒక కార్ అక్కడ పెడదాము, ఒక 16 రౌండ్లు ఎట్లాగో చేసేద్దాము, అయిపోతుంది. ఎట్లాగో మనకు ఎన్ని కోట్ల జన్మల నుంచో మనకి ఇవన్నీ పాపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, గురు మహారాజ్కి ఇచ్చేసేద్దాం, మనము మిగతా అన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ పట్టుకొని ఉందాము అని చెప్పేసి ఇట్లా కాదు. 100% మనము భగవంతుడికి అర్పించుకోవాలి. అది విభీషణ్ చేశాడు. విభీషణ్ ప్యూర్ డివోటీ, ఫస్ట్ క్లాస్ డివోటీ. సో విభీషణ్ వచ్చినప్పుడు చాలా మంది అతన్ని చంపాలని కొందరు చెప్పారు, బంధించాలని కొందరు చెప్పారు, ఆయన తీసుకోవద్దు అని చెప్పారు. ఇవన్నీ చేస్తే అప్పుడు రామచంద్ర అన్నాడు అనమాట, నేను విభీషణ్ని తీసుకోవాలా వద్దా అని నేను అడగట్లేదు, విభీషణ్కి నేను శరణాగతి ఇచ్చే అటువంటి అవకాశం నాకుందా లేదా అని అడుగుతున్నాను నేను అంటాడు. అంటే ఆయన ఎంత హంబుల్ ఉన్నాడు రామచంద్ర. అలా చూసినాక ఇంకా వానరులందరికీ అసలు ఫ్యూజెస్ అన్ని ఎగిరిపోయాయి అనమాట. అప్పుడు వానరులందరూ అనుకుంటున్నారు అసలు ఏంటి ఈ భగవంతుడు ఏ విధంగా ఇంత ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి. సో భగవంతుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలనేటట్టుంది ప్రభుజీ ఆ సంభాషణ. ఎస్. అండ్ ఇంకోటి, అప్పుడు రామచంద్ర ఒక అనౌన్స్మెంట్ చేస్తాడనమాట, ఎవరైనా వచ్చి ఒక్కసారి ఓ రామ, ఓ కృష్ణ, నేను నీ వాడిని ఈ రోజు నుంచి, ఒక్కసారి ఎవరైనా అట్లా అనుకుంటే ఇంకా వాళ్ళకి ఎటర్నల్ గా, అంటే 1 గంట 2 గంటలు ఈ జన్మలో కాదు, ఇంకా జన్మాంతలు ఈ యొక్క మన ఎటర్నల్లీ, అంటే ఇంకా దానికి ఎండ్ లేదనమాట, దానికి చివరి అనేది లేదు, ఎటర్నల్లీ ఇచ్చేస్తాడు. ఏది రక్ష. సో అట్లా అనమాట. సో చూడండి అక్కడ రామచంద్ర యొక్క హృదయం ఎలా ఉంది, విభీషణ్ యొక్క హృదయం ఎలా ఉంది, విభీషణుడు ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు, మనం ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నామో భగవంతుడి కోసము, ఇవన్నీ మనం ఆలోచించుకొని చేయాలన్నమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు రాణి మాతాజీ. ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. యాక్చువల్ గా వినాలంటే రోజు స్కూల్ ఉంటుంది, ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నా, అందుకనే మంచిగా విన్నాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ. ఇప్పుడు హనుమంతుడు దాస్యరసంలో మొత్తం కూడా శ్రీరామచంద్రునికి సర్వీస్ చేస్తారు కదా, మరి తన యొక్క గురువు ఎవరు అనేసి నాకు ఒక డౌట్ ప్రభుజీ. హనుమాన్ గురువు డైరెక్ట్ భగవంతునికి డైరెక్ట్ సర్వీస్ ఇచ్చారా ఎక్కడ అంటే నేను వినలేదు ప్రభుజీ, అసలు ఎవరి ద్వారా రాముణ్ణి కనెక్ట్ అయ్యారు, ఏ గురువు అంటే ఎవరు? సో హనుమాన్ యొక్క గురువు వచ్చేసి సూర్యదేవుడు. సో సూర్యదేవుడి దగ్గర అన్ని నేర్చుకుంటాడు. అప్పుడు సూర్యదేవుడు చెప్తాడు అనమాట, సూర్యదేవి ఏమని చెప్తాడంటే, నా కొడుకు సుగ్రీవుడు ఉన్నాడు, అతనికి పోయి హెల్ప్ చేయి అని చెప్తాడు అనమాట. సో అప్పుడు హనుమంతుడు వచ్చేసి సుగ్రీవుకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఎందుకు, గురువు చెప్పాడు కాబట్టి. సో వచ్చేసి సుగ్రీవ్ కంటే కూడా హనుమాన్ చాలా ఎక్కువ యాక్చువల్లీ. మీరు ఏ విధంగా చూసినా సరే, ఆయన తెలివితేటలో ఆయన ఎక్కువనే ఉంటాడు, బలంలో ఎక్కువనే ఉంటాడు, ఆయన యొక్క భక్తిలో ఎక్కువనే ఉంటాడు, అన్నిట్లలో ఎక్కువనే సుగ్రీవు కంటే. కానీ సుగ్రీవు కింద పనిచేస్తున్నాడు, సుగ్రీవుకి సేవ చేస్తున్నాడు, ఎందుకు, గురువు చెప్పాడు కాబట్టి, సూర్యదేవుడు చెప్పాడు కాబట్టి. సో అట్లా అదొక గురువు. తర్వాత రామచంద్రకి ఎప్పుడైతే రామచంద్ర వస్తాడో అప్పుడు హనుమంతుడు ఇంకా రామచంద్ర ఎటర్నల్ సర్వెంట్ రామచంద్రకి. సో అట్లా ఆ విధంగా వాల్మీకి రామాయణంలో అలా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్ రాధా ప్రియజన దేవి మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. ఇవాళ తెలుసుకున్నాం ప్రభు హనుమంతుని గురువు ఇంద్రు అని. ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు లేకపోతే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ. మల్లీశ్వరి మాతాజీ, మీకు ప్రశ్న ఉందా? ఏం లేదు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. శిష్ల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ.
ధన్యవాదాలు. హరే కృష్ణ.